ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ప్రతి సాయంకాలము, ప్రతి గురువారము మనం ఇలా కూర్చొని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనల్ని ధైర్యపరిచి, ఆదరించి, ఆకర్షించే మాటలు ఉంటున్నాయండి. సో, గత వారం కూడా దేవుడు మనతో బహు స్పష్టంగా మాట్లాడాడు. ఈరోజు కూడా ఒక చక్కని టాపిక్‌తో నేను మీ ముందున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, గొప్పవారు అవ్వకముందు వారు రిజెక్ట్ చేయబడతారు, తృణీకరింపబడతా ఉంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట తృణీకరించబడిన వారమే. అయితే కొంతమంది చెప్తా ఉంటారు, నన్ను ఎవరు తృణీకరించలేదు, ఐ యామ్ ఆన్ మై ఓన్, ఎవరు నన్ను రిజెక్ట్ చేయలేదు అనుకుంటాం, కానీ అది అబద్ధం. ఏదో ఒక చోట, ఎక్కడొక స్థలంలో కన్నీరు కార్చని స్థితిలో ఎవరు లేరు. ఖచ్చితంగా ఏదో ఒక చోట తృణీకరణ అనేది మనము ఫేస్ చేస్తూ ఉంటాం. అలాగే మనం చూసినట్లయితే మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర దినోత్సవం రాకమునుపు ఒక కార్యాన్ని ఆయన స్టార్ట్ చేయకముందు తృణీకరింపబడ్డాడంట. ట్రైన్ నుంచి త్రోసివేయబడ్డాడంట. అప్పుడు ఆయన లేచేటప్పుడు ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని మనందరికీ తెలుసు. అలాగే మన జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం జరగకముందు మనుషులు మనల్ని తృణీకరిస్తారని మనము కన్విన్స్ అవ్వాలి, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనుషులు ఎవరిని తృణీకరిస్తారు, ఎవరిని తృణీకరించరు వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు దాన్ని వాడుకొని మనల్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. వెన్ మ్యాన్ రిజెక్ట్స్ గాడ్ అపాయింట్స్ అనే మాట మనందరికీ తెలుసు. దేవుడు మనల్ని ఎప్పుడు అప్రూవ్ చేస్తాడంటే మనుషులు మనం తృణీకరించినప్పుడు. బైబిల్లో మనం చూస్తే మొదటగా మనము ఈరోజు చూసిన వారిలో యేసయ్యని చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలలో కొందరు ఆయనను మతి చెల్లించిందని చెప్పగా దానిని విని ఆయన ఇంటివారు ఆయనను తీసుకొని పోవుటకు వచ్చిరి. ప్రజలలో అంటే యేసయ్య నజరేతులో ఉన్నప్పుడు యేసయ్య ఊరు వారు కూడా ఆయనను తృణీకరించారంట. అంతేకాదు ప్రజల్లో ఆయన గురించి ఏం చెప్పారంటే, ఈయనకు మతి చెల్లించింది, హీ ఈజ్ నాట్ వైజ్. ఒకసారి మనందరికీ తెలుసు, ఈ బల్బ్స్ చేసిన అతను, ఆయన పేరు థామస్ ఎడిసన్. అయితే ఆయన చిన్నప్పుడు 4 ఇయర్స్గా ఉన్నప్పుడు, 4 ఏళ్ళగా ఉన్నప్పుడు ఆయనకి సరిగ్గా 4 ఏళ్ళ వరకు సరిగ్గా మాటలు వచ్చేది కాదంట. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఏడిపించేవారు. అలాగే 7 ఏళ్ళ వరకు కూడా ఆయన చేయి పట్టుకొని చక్కగా రాసేవాడు కాదంట. హీ డజంట్ నో హౌ టు రైట్ ఈవెన్ వెన్ హీ వాజ్ 7 years old. 7 ఏళ్ళ వరకు కూడా మనం చూస్తే 7 ఏళ్ళు అనగానే ప్రాబబ్లీ విల్ బీ ఇన్ 3rd class, 2nd class ఉంటాం కదండి. కానీ అతనికి చేయి పట్టుకొని రాసి అంత జ్ఞానం లేదంట. ప్రతి ఒక్కరు స్కూల్లో ఉన్నవారు అన్నారంట, ఈయనకి దిక్క ఉంది, ఈయన జ్ఞానం లేదు, ఈయన మైండ్ స్టేబుల్గా లేదు, కాబట్టి ఈయనని మనము ఈ స్కూల్లో ఉంచుకోవడానికి వీలు లేదని టీచర్ సహితం ఒక లెటర్ రాసి, ప్రిన్సిపల్ సహితం ఒక లెటర్ రాసి తల్లికి పంపించిందంట. మీ అబ్బాయిని మా స్కూల్కి పంపించవద్దు, ఆయన చాలా స్లో లెర్నర్, అలాంటి వారిని మా స్కూల్లో మేము పెట్టుకోమని చెప్పి లెటర్ రాస్తే ఆ తల్లి చదివి ఆ బాబుకి చెప్తుందంట, యు ఆర్ అ జీనియస్, నేను ఆ స్కూల్లో వారు మరి నీకు పాఠాలు నేర్పించలేకపోతున్నారు కాబట్టి నేను తీసేశారని చెప్పింది. కానీ యాక్చువల్గా థామస్ ఎడిసన్ గురించి చూస్తే మనుషులు ఆయనను తృణీకరించారు, కానీ తల్లి ఒక ప్రార్థన వల్ల, తల్లి ఒక పట్టుదల వల్ల గొప్పవాడయ్యాడు. అలాగే ఈరోజు నీకు సపోర్ట్ సిస్టంగా ఉందా, నీ తండ్రి నేను గొప్పవాడిగా చేస్తాడా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. కానీ దేవాది దేవుడు ఎవరిని తృణీకరించకుండా ఆయన నీకు తల్లి కంటే ఎక్కువగా, తండ్రి కంటే ఎక్కువగా నీ కొరకు విజ్ఞాపన చేస్తూ, నీ ఎడల తనకున్న ప్రణాళికలు, గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, మామూలుగా కాదు. మనము కొన్నిసార్లు మన గురించి మనకు బాగా తెలుసు కదండి. నా గురించి నాకు బాగా తెలుసు, నేను ఎంతవరకు వెళ్ళగలుగుతాను, ఎంతవరకు నేను చేయగలుగుతాను, ఎంత గొప్పవాడిని అవుతాను, నా గురించి నాకు తెలుసు అని చాలామంది చెప్తా ఉంటారు. కానీ నీకంటే ఎక్కువగా నీ హృదయం గురించి తెలిసిన వాడు ఒకడే, ఆయన యేసు ప్రభు. ఆయన నీ గురించి ఒక సంచలనాత్మకమైన నిర్ణయము నీ గురించి తీసుకోగలడు. ఒకసారి ఒక స్త్రీని పట్టుకొని మన రాళ్ళు రువ్వి చంపేద్దామని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మరి యేసయ్య యొద్దకు తీసుకొస్తే యేసయ్య ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని మరి ఆ స్త్రీ విషయంలో దేవుడు అమ్మాని పిలిచి ఒక్క రాయి కూడా ఆమె మీద పడకుండా దేవుడు చేశాడు. మనుషులు తృణీకరించి, మనుషులు ఆమెని చంపి, మనుషులు రాళ్ళు రువ్వి వెలివేద్దామని వచ్చిన ఆమెను దేవుడు ఒకే క్షణంలో జీవితాన్ని మార్చేశాడు. అంతేకాదండి, దేవుడు ఆమెని సువార్థికురాలుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకునే
అనుభూతిలోనికి ఆమె వెళ్ళింది. అంతేకాదు శిష్యులతో సమానంగా సేవ చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా మనుషులు తృణీకరిస్తే ఏంటి, మనుషులు నీ మీద ఉన్న అనాయింటింగ్ నమ్మకపోతే ఏంటి, లేక మనుషులు నీలో ఉన్న గొప్పతనాన్ని వారు చూడకపోతే ఏంటి, అర్థం చేసుకోకపోతే ఏంటి, మనుషులు ఎంత తృణీకరిస్తే అంత సంతోషించాలని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చూద్దామమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని దేవుడు చెప్తూ 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సో మన దేవుడు మన ఫలాన్ని అధికం చేయడానికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా శాశ్వతమైన ఫలం ఇవ్వడానికి దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. కాబట్టి మనుషులు సొంత వారే, మరి ఏసై ఊర్లో ఉన్న వారే ఏసైని ఈయన మతి స్థిమితం అయిపోయింది, ఈయన ఏం మాట్లాడుతున్నా తెలియట్లేదని చెప్పారు, సొంత వారే. అంతేకాదండి 53 యెషయా గ్రంథము 3వ వచనంలో కూడా, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతాము. ఏసై గురించి ఈ మాటలు రాయబడిందండి. ఏసై పుట్టక మునుపే ఈ మాటలు రాయబడింది. ఏసైని సేవియర్ ఆఫ్ ద వరల్డ్నే తృణీకరించారంటే మనం ఏదో 10 మంచి పనులు చేస్తామేమో ఈ లోకంలో, దానికే మనుషులు తృణీకరిస్తే మనం బాధపడుతూ ఉంటాం. కానీ యేసయ్య లోక రక్షకుడు, ఆయనను తృణీకరించాడు. యోసేపు ఎంత మంచి పనులు చేయడానికి దేవుడు ఆయన పిలుచుకున్నాడో, ఎంత మందిని కాపాడడానికి, కరువులో కాపాడడానికి, దేశాలను కాపాడడానికి దేవుడు యోసేపుని ఎంచుకున్నాడు. కానీ సొంత అన్నల దగ్గర తృణీకరింపబడ్డాడు, సొంత ఇంట్లో ఉన్న వారి దగ్గర తృణీకరింపబడ్డాడు. ఈరోజు నీవు తృణీకరింపబడితే, నీవు విసర్జింపబడితే నీవు ధన్యుడవని దేవుడు సెలవిస్తున్నాడు. సంతోషముతో గంతులు వేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ, దట్ మీన్స్ యు ఆర్ నాట్ బీన్ అపాయింటెడ్ బై గాడ్. మనుషులందరూ నచ్చుతున్నారా, మనుషులందరిలో నువ్వు ఫేమస్ ఉన్నావా, అది సాతానిచ్చే గ్లోరీ, అది సాతానిచ్చే మహిమ, అది కాదు. దేవుడే, యేసు ప్రభువే తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు, విసర్జింపబడిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు వ్యసన క్రాంతుడుగాను వ్యాధిని అనుభవించే వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగా ఉంటున్నాడు. మనుషులు పట్టించుకోవట్లేదు. అలాంటి స్థితిలో యేసయ్య ఉండి కూడా తన చిత్తాన్ని దేవుని చిత్తం చేసి తన కార్యం సంపూర్తి పరిచి ఆయన వెళ్ళిపోయాడు. యోసేపు కూడా అంతే, దావీదు కూడా అంతే అండి. మనం చూస్తే బైబిల్ 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అని మాట చెప్తాడు. అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. ఇక్కడ ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే, సమూయేలు యెషయా ఇంటికి, అంటే దావీదు యొక్క తండ్రి ఇంటికి వచ్చి ఒక్కొక్క కుమార్ని చూస్తూ, ఇక్కడ ఎవరో సౌలు తర్వాత రాజుగా ఎంచబడిన వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను అభిషేకించడానికి నేను వచ్చానని సమూయేలు వచ్చినప్పుడు ఒక్కొక్క వ్యక్తిని చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు విసర్జించాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారని చెప్పాడు. చూడండి 7వ వచనం చూద్దాము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మన జీవితంలో. మనుషులు ఏదైతే లక్ష్య పెడతారో మనలో, అది దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు ఏదైతే విసర్జిస్తాడో, వైస్ వర్సగా మనం చదువుకున్నట్లయితే మనుషులు ఏదైతే విసర్జిస్తారో యెహోవా దాన్ని విసర్జింపడు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనుషులు నన్ను విసర్జించారు, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నాకు వాక్ చాతుర్యం లేదు, నాకు తలాంతులు లేవు, లేక నేను ఇలాగున్నాను అలాగున్నాను, మనుషులు ఎప్పుడు నన్ను చూసి నీ ముఖం బాగాలేదు, నువ్వు బాగాలేదు, నీ జ్ఞానవంతుడు కాదు అని మనుషులు చెప్పినా కూడా నేను మాత్రం దాన్ని లక్ష్య పెట్టలే అని దేవుడు చెప్తున్నాడు. మోషే అంటున్నాడు కదా, అసలు నేను నత్తివాడను ప్రభా, నన్ను ఫరో రాజు దగ్గర పంపిస్తావా అంటే దేవుడు ఏమన్నాడండి, నోరును కలగచేవాడు నేనే కదా, మాటనిచ్చేవాడు నేనే కదా, నేను హెచ్చిస్తాను నిన్ను, నేను ఫరో రాజుకి నిన్ను దేవుడుగా చేస్తాను అంటున్నాడు. అందుకే మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును, అందరికీ బలమును ఇచ్చువాడను, అందరికీ బలము ఇచ్చు వాడవును నీవే. ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం కదా. దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు బలాన్ని అనుగ్రహించేవాడు, దేవుడు ఎవరిని తృణీకరించకుండా ఆయన అందరికీ బలంను అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. మన దేవుడు అలాంటి వాడండి. మోషే అంటాడు,
నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, రాజులతో సైతం నేను మాట్లాడలేను, నాకు వాక్శక్తి లేదు, ఎవరినో పంపించు, నేనెందుకు అని దేవునితో నెగోషియేట్ చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నోరు ఇచ్చేవాడని నేనే కదా, మాట ఇచ్చేవాడని నేనే కదా, నేను దేవుడును కదా, ఐ యామ్ వాట్ ఐ యామ్ కదా, నేను నా దగ్గర బలం ఉంది కదా, హెచ్చించేవాడని నేనే కదా, బలంని ఇచ్చేవాడని నేనే కదా, ఐశ్వర్యమును జ్ఞానమును సర్వ సంపదములు నా యందు గుప్తంలో ఉన్నాయి కదా, మరి నీవు నన్ను నమ్ముకుంటే చాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే దావీదు విషయంలో కూడా మనం చూస్తున్నాం. సొంత తండ్రి అంటున్నాడు, ఆయన ఎక్కడున్నాడండి, గొర్రెల దొడ్లో ఉన్నాడు, ఆయనను పిలవమంటారా అంటున్నాడు. అంటే దావీదు ఒక అన్నలను చూపించిన తండ్రి దావీదు దగ్గరకు వచ్చేవరకు తృణీకరిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వినండి. మొదటి సమయంలో 16:12 దేవాది దేవుడు చెప్తున్నాడు, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. కనీసం ప్రార్థన కూడా చేయలేదు, చెయ్యి లేపి అభిషేకం కూడా చేయలేదు. కానీ ఆయన వచ్చిన వెంటనే దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, మనుషులు నేను విసర్జిస్తే ఏంటి, నీ సొంత వారు నేను విసర్జిస్తే ఏంటి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రులు, నీ ఊర్లో ఉన్నవారు, నీ సమాజంలో ఉన్నవారు, ఒక మంద నేను విసర్జిస్తే ఏంటి, ఒక సంఘం నేను విసర్జిస్తే ఏంటి, ఒక ఇంటి వారు నేను విసర్జిస్తే ఏంటి, ఒక గుంపు నేను విసర్జిస్తే ఏంటి, నేను కోరుకున్న వాడు ఇతడే అని దేవుడు నీ వైపు చూసి చెప్తే ఎంత అద్భుతం అండి. పౌలుని కూడా మనం చూస్తే, అపోస్తులైన పౌలుని మరి దేవుని యొక్క డిసైపుల్స్, యేసు ప్రభు యొక్క శిష్యులు సహితము ఆయనను విసర్జించారు. మొదట్లో ఆయనను రానివ్వలేదు, కొన్ని సంవత్సరాలు పట్టింది దేవుని మరి సేవ చేయడానికి పౌలుకి, ఎందుకంటే అంతగా తృణీకరించారు. కానీ చూడండి, యోహాను సువార్త 6:37 చదుదాం. తండ్రి నాకు అనుగ్రహించు వారిని అందరినూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుడు అంటున్నాడు, నువ్వు నా యొద్దకు వస్తే నేను అసలు త్రోసివేయను, నా దగ్గరకు వచ్చేవాడిని నేను కాపాడుకుంటాను. హీఈస్ అ షీల్డ్ అండ్ అ బక్లర్. ఆయన కాపాడే కేడంగా ఉన్నాడు. అంతేకాదు దేవుని యొద్దకు వచ్చి, ప్రభా నా వల్ల ఏం జరగదు నాయన, మనుషుల చేత విసర్జింపబడ్డాను అయ్యా, రక్తం పంచుకున్న వారే, నాతో కలిసి జీవించిన వారే, నాతో కలిసి మేము అందరం కలిసి ఉన్నవారే నన్ను విసర్జించి నన్ను కాదని వెళ్ళిపోతున్నారు, కానీ నీ యొద్దకు నేను వస్తున్నాను నువ్వు చెప్పి చూడు. దేవుడు అంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఏం మాత్రం విసర్జించను. అందుకే యోబు గ్రంథం 36:7 చదుదాం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. మనుషుల వల్లే కాదు వివేచన శక్తి. కొంతమంది చూడండి, కొంతమంది మనుషులు మనల్ని తృణీకరిస్తేనే మనకు మంచి జరుగుతుంది. కొంతమంది మనల్ని వదిలిపెడితేనే మన జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. కాబట్టి ఆయన వివేచన శక్తి మేబీ తర్వాత మనము ఆలోచిస్తే, ప్రభా యేసయ్య నీ వివేచన శక్తి గొప్పది నాయన, నువ్వు నాలో ఇంత ఘనమైన పాత్రగా నన్ను చూసావా అని నువ్వు దేవుని స్తుతిస్తావు. కానీ కొంతమంది మనుషులు మనలోన ఘనత, మనలోన ఘనమును, మనలోన శ్రేష్టతను చూడక వారు వదిలివేసి వెళ్ళిపోతారు. కానీ ఒకరోజు వస్తుంది, ఎవరైతే నీకు విరోధంగా నిలబడ్డారో వారినే దేవుడు నీకు సపోర్టివ్ సిస్టంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నువ్వు ఎప్పుడు వదిలిపెట్టవు. ఎందుకంటే ఆయన నిన్ను వదిలిపెట్టాడు, ఆయన నిన్ను త్రోసిపుచ్చాడు, ఆయన నిన్ను తిరస్కరించాడు, విసర్జించాడు. ఆయనకి రాదా మాట రాదు, ఆ క్రియ ఆయనకి రానే రాదు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చావా, ఒక్కసారి అయ్యా నీవే నా దిక్కు అని నువ్వు ఆయన దగ్గరికి వచ్చావా, నేను విడిచిపెట్టాడు. అందుకే అంటున్నాడు కదా, ఆలోచించుము, దేవుడు బలవంతుడే, ఆయన గొప్ప బలవంతుడే, కానీ ఎవరిని తిరస్కరించాడు, ఎవరిని తిరస్కారము చేయడు. అంతేకాదు ఆయన వివేచన శక్తి, హిస్ ఫర్మ్ ఇన్ హిస్ పర్పస్. ఆయన పర్పస్ ఏంటి, మన ఎడల ఆయనకున్న ప్లాన్స్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి, అది చాలా బలమైనది దేవుంది. కాబట్టి ఎవరిని దేవుడు విసర్జించడనే మాట మనం చూస్తున్నాం. మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రభా నేను నిన్ను నమ్ముకొని నేను వచ్చిన్నాను, నీకే నేను ప్రార్థన చేస్తాను, నన్ను కోరుకో ప్రభా అని నువ్వు దావీదు వల్లే నువ్వు ప్రార్థన చేస్తావా? నీ చిత్తమైన జీవితం నాకు చూపించు ప్రభా, నీ త్రోవలు తేటపరచు ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తావా? దేవుని దగ్గరకు వచ్చేవాడిని దేవుడు ఎంత మాత్రం తోసిపెట్టాడు. అంతేకాదు తన ప్రజలను ఆయన ఎడబాయువాడు కాడని 94వ కీర్తన 14వ మనం చూస్తూ ఉంటున్నాం. తన స్వాస్థ్యాన్ని ఆయన విడిచిపెట్టడంట. ఈరోజు నిన్ను దేవుడు తన సొంత వారుగా ఎంచుకుంటున్నాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఈరోజు మనల్ని దేవుడు వదిలిపెట్టాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నీవే నా స్వాస్థ్యం. పొట్టి జక్కయ్యని చూసి దేవుడు అనుకున్నాడు, నీవే నా స్వాస్థ్యం, నేను విడిచిపెట్టాను, నీ ఇంటికి వస్తాను, రక్షణ కార్యం నేను చేస్తాను. జక్కయ్య అనుకుని, నేను పాపాత్ముని కదా, నేను పాపం చేశాను, మోసం చేశాను, అనేకుల డబ్బులు తిన్నాను, నేను
విధవరాన్లను, పేదవారిని, అలాగే దిక్కులేని వారి దగ్గరికి నేను వెళ్ళి చాలా మోసం చేశాను. కాబట్టి నేను జస్ట్ దేవుని చూస్తే చాలా అనుకున్నాడు. కానీ దేవుడు ఆయనను విసర్జింపలేదండి. నీ ఇంటికి వస్తానంటున్నాడు. నాకు తెలిసి జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్ళేవారు కాదేమో, అందుకే యేసే అన్నాడేమో, నీ ఇంటికి నేను వస్తానని అంటున్నాడేమో. ఈరోజు నీ ఇంటికి ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, నువ్వు ఒంటరిగా మిగిలినా మిగలకపోయినా, దేవుని యొద్దకు నువ్వు చూసినట్లయితే, దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, దేవుని ప్రభా యేసే నీవే నా దిక్కు అని నువ్వు ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే, నాకు తెలిసి దేవుడు ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారి ముఖాలు తేజస్సుగా ఉంటాయంట. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని వైపు నువ్వు తిరుగు. ఎక్కడైతే నువ్వు అవమాన పాలయ్యో, ఎక్కడ నువ్వు మొహము దించుకున్నావో, తల దించుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఈరోజు మరొక్కసారి తల ఎత్తి దేవుని వైపు నువ్వు చూడు. నీ దేవుడు నిన్ను విసర్జింపట్లేదు. నీ దేవుడు అమ్మా అని పిలుస్తున్నాడు. నీ దేవుడు నా కుమారుడా అని పిలుస్తున్నాడు. జక్కయ్యని ఇదిగో ఈయన నా కుమారుడు అంటున్నాడు. అంతేకాదు ఈ ఇంట్లో రక్షణ కార్యం జరిగిందని చెప్తున్నాడు. మారని ఈ లోకం, మారిపోతున్న ఈ లోకం. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ లోకంలో మారరు మనుషులు మనతోనే ఉంటారు అనుకుంటారు. కానీ ఈ లోకం మారుతున్నట్లుగానే మనుషులు కూడా మారుతూ ఉంటారు. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను పిలుచుకొని, నేను విసర్జించట్లేదు, నేను తృణీకరించట్లేదు. మనుషులు తృణీకరిస్తే ఏంటి, సొంత తండ్రి దావీదును తృణీకరించినా కూడా సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కోరుకున్న వాడు ఇతడే అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నిన్ను చూసి దేవుడు చెప్తా ఉంటున్నాడు, నిన్ను గొప్ప వ్యక్తి చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ఒకసారి సాధుర్ సుందర్ సింగ్ అయ్య గారు మరి ఆయన ప్రయాణం అవుతూ మరి ఒక పొలం వైపు వచ్చాడు. అక్కడ 4 యవనస్తులు పనులు చేస్తూ ఉంటున్నారు. ఆ పొలంలో పని చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో సాధుర్ సుందర్ సింగ్ అయ్య గారు ఆ పొలం దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పడానికి అయ్యలారా అని మాట యేసయ్య గురించి చెప్పడం మొదలు పెట్టిన వెంటనే ఒక దుర్మార్గుడు లేక ఒక యవనస్తుడు వెళ్ళి ఆయన మొహం మీద తల మీద కొడతాడనమాట. కొట్టిన వెంటనే సాధుర్ సుందర్ సింగ్ అయ్య గారు ఏం చేస్తాడంటే వెంటనే ఆ దెబ్బకి రోషంతో ఇంకో దెబ్బ కొట్టచ్చు. ఆయన కూడా బలవంతుడు, ఆయన కూడా యవనస్తుడే. కానీ దేవుని నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆయన ఒక మాట చెప్పి దేవుని ప్రేమిస్తున్నాడు అనే ఒక మాట చెప్పి వారికి సహాయం చేస్తాడంట. వారు చేసిన పనుల్లో ఆయన నొప్పితో కూడా సహాయం చేస్తాడంట. సహాయం చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఇంకా 4 బస్తాలు, ఇంకా 4 బండిల్స్ వాళ్ళు ఎక్కువగా కోసారంట. ఏంటి ఇంత అద్భుతం, ఇంత అధికం ఎలాగైంది అంటే అప్పుడు ఇంకొక వ్యక్తి అంటున్నాడంట, ఈరోజు ఒక దైవ సేవకుడు వచ్చాడు కదా, ఆయన మనకి మేలు చేసి వెళ్ళిపోయాడు అన్నాడు. నిజమే అండి. కొన్నిసార్లు మనుషులు మనం తృణీకరించినప్పుడు నువ్వు ఇంకా మేలు చేస్తూ ఉంటుండగా వారి జీవితంలో మేలు చూసి దేవుని వైపు తిరుగుతారేమో. కానీ మనుషులు తృణీకరించారు, ఇరుగు పొరుగు వాళ్ళు తృణీకరించారు కదా, నేను కూడా వారి వల్ల నేను ఉంటానని అనడం కాదు. నీవు కూడా దేవుని ప్రేమతో ఎవరైతే తృణీకరిస్తున్నారో నీ శత్రుల కొరకు నువ్వు ప్రార్థన చేసిన ఎడల నీ యొక్క ఫలము అధికమవుతుంది. ఆ రోజు సాధుర్ సుందర్ సింగ్ అయ్య గారు చేసిన దాన్ని బట్టి వారు తృణీకరించారు కదా అని నొప్పుతో బాధతో వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడే ఉండి వారికి సహాయం చేశాడంట. మనం కూడా అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనుషులు ఎంతమంది తృణీకరించినా వారికి మనం మేలే చేయాలి. కీడు చేసిన వారికి మనం ఇంకా మేలు చేసి ఇంకా మన ఫలము అధికంగా మనం చేసుకోగలిగితే కనుక దేవుడు మన యందు మహిమపరచబడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడ తృణీకరించబడ్డా, ఇరుగు పొరుగు వారి మధ్యలోన, ఇంట్లో ఉన్న వారి యొక్క తృణీకరణ నువ్వు ఓర్చుకోలేకపోతున్నా, లేక బయట జాబ్లోనా, స్కూల్లోనా, కాలేజ్లోనా, నువ్వు ఎక్కడున్న సంఘంలోనా, నువ్వు ఎక్కడ తృణీకరించబడుతున్నావో అక్కడ దేవుడు నిన్ను ఎన్నుకొని, నిన్ను పిలుచుకొని, నిన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను స్థిరపరిచి నిన్ను హెచ్చిస్తాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు నేను కోరుకున్న వాడు ఇతడే. ఎవరినైతే మనుషులు తృణీకరిస్తున్నారో, ఎవరినైతే శత్రువులు సహితము, గొప్పవారు సహితము, జ్ఞానులు సహితము, ఎన్నుకోబడిన వారు సహితం తృణీకరిస్తున్నారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. గిద్యోను మనం చూసినట్లయితే, నేను కనిష్ఠుని ప్రభా, నా గోత్రము చాలా చిన్నది, మేము చాలా చిన్నవారము, నన్ను నువ్వు పిలుస్తున్నావా అని అడిగినప్పుడు అవును, పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు పిలిచి గొప్ప వ్యక్తులలో ఆయనని నిలబెట్టాడు. మీరు చూడండి హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో హీరో జాబితాలో గిద్యోను కూడా ఉంటాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఒక హీరోగా చేయాలనుకుంటున్నాడు. జీరో నుండి హీరోగా చేయాలనుకుంటున్నాడు. మనుషులు ఎంతమంది నిన్ను జీరో చేసినా, లేక మనుషులు ఎంతమంది నీ గురించి జీరోగా అనుకున్నా, దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు హీరోనే.
దేవుడు దృష్టిలో ఆయన ప్రణాళికలు, ఆయన పర్పస్, ఆయన ప్లాన్స్ నీ ద్వారా జరిగిస్తూ ఉంటాడు. నేను కోరుకున్న వాడు ఇత్తడే అని దేవుడు చెప్పేంత వరకు నువ్వు ఆయన పనులను చేస్తూ ఉండు. గొర్రెల మందలో నువ్వు ఉన్నా, గొర్రెల కాపరిగా నువ్వు ఉన్నా, అక్కడ కూడా నువ్వు దేవుని స్తుతించు. గొలియాతు దగ్గర నిలబడనా నువ్వు దేవుని స్తుతించు, నువ్వు ముందుకు వెళ్ళు. ఎందుకంటే గొప్పతనము దేవుడు నీలో ఉంచి ఉన్నాడు. ఐశ్వర్యము, ఘనత, మంచి పేరు, హెచ్చింపు ఆయన నుండి వస్తుంది. ఈరోజు మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు తున్నీకరిస్తే ఏంటి, రాళ్ళు రువ్వి కొట్టడానికి వస్తే ఏంటి, నీవు ఆయన పాదాల దగ్గర నువ్వు నిలబడు. ప్రభా ఏంటి నా పరిస్థితి అని నువ్వు అడిగినప్పుడు దేవుడు, అమ్మా ఎవరైతే నేను రాలేసి కొట్టి నేను చంప చూశారో వారు ఇప్పుడు ఏరి అంటాడు. దేవుడు వారిని తుడిచివేస్తాడు, దేవుడు వారిని పంపించేస్తాడు. కానీ నిన్ను హెచ్చిస్తాడు, నీ నోట్లో ఆయన మాటలు ఉంచుతాడు, నీకు ఘనతనిస్తాడు. ఘనమైన కార్యాలు చేయడానికి నిన్ను ఒక ఉపయోగింపబడిన గొప్ప పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి మీరు సంతోషించాలని ఈరోజు ఈ సాయంకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హీస్ టాకింగ్ టు యూ. మేబీ యూఆర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్ ఇన్ ద మార్నింగ్. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరిని తృణీకరించినా కూడా దేవుడు బలవంతుడు. ఆలోచించు, ఆయన బలవంతుడు, కానీ ఎవరిని ఆయన తిరస్కారము చేయడు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. కాబట్టి మనుషులు ఏదో అన్నారనేసి, నన్ను పొట్టివాడు అన్నాడని, లేక నన్ను ఇట్లా అన్నారు, నాకు అట్లా అన్నారు అనేసి నీవు దేవుని మంచి క్రియలు చేయడం ఆపివేయకు. దేవునితో సంబంధం కలిగి ఉండు, కనెక్షన్లో ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. కాబట్టి ఈ విన్న మాటలు మీరు, లోకము మిమ్మల్ని వెనుక లాగుతున్నా దేవుడు మీ ఫ్యూచర్లో ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఏ సముద్రము, ఏ అగ్ని, ఎటువంటి కొండలు కూడా ఆయనకు అడ్డుగా ఉండలేవు. ఆయన నీ చేయి పట్టుకున్నాడంటే లోపల సముద్రము లోపల ఉన్న నిన్ను, ఎంతో అగాధంలో ఉన్న నిన్ను ఆయన చేయి చాపి పైకి నిలబెడతాడని. కీర్తనలు 18:16 ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాసుల్లో నుండి తీశాను. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నేను తీసే ఒక గొప్ప శక్తి బలవంతుడిగా ఉన్నాడు. నేను హెచ్చిస్తాడు. ఈ మాటలు వింటున్నా నీవు, లోకం నేను లాగిన, నేను పడి వేసిన, నేను తృణీకరించిన, విసర్జించిన, యేసయ్యని కూడా విసర్జించారని నమ్మండి. యేసయ్యని కూడా విసర్జించిన తర్వాత దేవుడు ఆయన గురించి ఎన్నోసార్లు ఆకాశం నుండి స్వరం వినిపించి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను, ఈయన మాటలు వినండి, ఈయన మాటలు ఆలకించనని దేవుడు చెప్పిన దేవుడు నీ తరపున కూడా మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా లేవు. ఎంతమంది లోకము ఏకమై నిన్ను విసర్జించినా నువ్వు ఎప్పుడు ఒంటరివాడు కాదు, నువ్వు ఎప్పుడు అనాథగా ఉండనివ్వడు దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటున్నా నీవు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా? ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు ప్రభా నన్ను నువ్వు ఎన్నుకుంటున్నావని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, మనుషులు మమ్మల్ని తృణీకరించిన, మనుషులు మమ్మల్ని కాదని వెళ్ళిపోయిన, మనుషులు మమ్మల్ని విసర్జించిన, తెలివిలేని వారని, వీరికి ఏ జ్ఞానము లేదని, వీరి వల్ల ఎటువంటి లాభం జరగదని, ఏ మేలు వీరి ద్వారా జరగదని, ఎంతమంది మమ్మల్ని విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టే వాడు కాదని, నీవు మా పక్కన ఉంటే ఒక గొప్ప సైన్యము మా పక్కన ఉందని మేము నమ్ముచున్నాము నాయన. ఈ లోకంలో ఉన్న జ్ఞానులు, ఈ లోకంలో ఉన్న శాస్త్రులు, ఈ లోకంలో ఉన్న ఘనులైన వారు మమ్మల్ని విడిచిపెట్టిన, దేవుని దృష్టిలో మనుషుల దృష్టికి ఏదైతే ఘనమో అది దేవుని దృష్టికి హీనమైందని నువ్వు చెప్పావు నాయన. మనుషులు ఏదైతే లక్ష్య పెడతారో అది దేవుడు లక్ష్య పెట్టడని చెప్పావు నాయన ప్రభా. మనుషులు ఏదైతే పట్టుకొని వెళ్ళిపోతారో నీవు అది మాత్రం పట్టుకోవు నాయన. ఈరోజు మేము నిన్ను పట్టుకున్నాము నాయన. మనుషులు మమ్మల్ని విసర్జించిన నాయన, యూ నెవర్ రిజెక్టెడ్ అస్ లార్డ్. అయ్యా, ఒక గొప్ప కార్యం చేయడానికి మమ్మల్ని వాడుకోనండి. దావీదుని వాడుకున్న దేవుడవు నాయన ప్రభా. థామస్ ఎడిసన్ని చూపించావు నాయన, యోసేపుని చూపించావు, అపోస్తలులైన పౌలుని చూపించావు నాయన ప్రభా. అయ్యా, మనుషులు మమ్మల్ని కాదని వెళ్ళిపోయినా కూడా నీవు మాత్రం అధికమైన ఫలమునిచ్చి మాతోనే ఉండి మాతోనే లాయల్గా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకే వందనాలు. రానున్న దినాలనైనా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని చేసి వాడుకుంటావని, అలాగే ప్రభా తండ్రి యేసే ఒక గొప్ప కార్యం చేసే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీవే ఐశ్వర్యమును, ఘనతను, బలమును, అలాగే నాయన మంచి పేరును, హెచ్చింపును ఇచ్చే దేవుడు అని నమ్ముచు ఈ ప్రార్థనలో ఎవరైతే మోకరించినైనా అయ్యా మేము విసర్జింపబడిన వారం నాయన, తృణీకరణకు గురైన వారం నాయన, అయినను ప్రభా నిన్ను నమ్ముకున్నాము, మమ్మల్ని హెచ్చించనని చెప్పే వారిలో నీ కార్యమును జరిగించి వారిని హెచ్చించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. ఈ 20 minutes మెసేజ్ ద్వారా దేవునితో మాట్లాడాడని నమ్ముచున్నాము.
ఎక్కడ తృణీకార గురైపోతున్నారో అక్కడ దేవుని యొక్క అపాయింట్మెంట్ ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు కొందరు మనల్ని తృణీకరిస్తేనే మనకు మేలు, దేవుడు అది మనకు ఉపయోగకరంగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో చింతించకండి. చింతాక్రాంతుడుగా ఉన్న యేసయ్య నీ గురించి చింతిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళిపోండి, ఆగిపోకండి. అలాగే వచ్చే వారం మరొక మెసేజ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి మెసేజెస్ మీకు చెప్పాలి అనేది, మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెసేజ్ మాకు చెప్పండి అక్క అన్నట్లయితే కింద కమెంట్ బాక్స్లో మాకు తెలియపరచండి. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్, వాచ్ దిస్ స్పేస్. ప్రైజ్ ది లార్డ్.